వెల్కమ్ టు డిడిఆర్ ఛానల్. నా పేరు చిట్టి. అందరూ నన్ను చిట్టి పొట్టి అని కూడా ఏడిపిస్తుంటారు. ఇప్పుడు నేను మీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే ఒక బుజ్జి కథ చెప్పడానికి వచ్చేసాను. అనగనగా ఒక ఊరిలో ఒక చిన్న పాప ఉంది. ఆ పాప పేరు మిల్లి. మిల్లి చాలా క్లవర్. ఎవ్వరు ఎన్ని క్వశ్చన్స్ అడిగినా కూడా అన్నిటికీ ఆన్సర్ చెప్తూ ఉండేది. ముఖ్యంగా బర్త్డే డేట్స్, ఫోన్ నెంబర్స్ బాగా గుర్తుపెట్టుకుండేది. వాళ్ళ బాబాయి అప్పుడప్పుడు తనని నీ డాడీ బర్త్డే ఎప్పుడు, మీ పిన్ని బర్త్డే ఎప్పుడు, నా బర్త్డే ఎప్పుడు ఇట్లా అడుగుతూ ఉండేవాడు. అన్ని చెప్తుండేది. వాళ్ళ తాత కూడా అడుగుతుండేవాడు, చెప్తుండేది. వాళ్ళ పిన్ని అడిగినా కూడా చెప్తుండేది. ఫోన్ నంబర్లు కూడా బాగా గుర్తు పెట్టుకునేది. మిల్లి ఒకరోజు మమ్మీ డాడీ తోటి ఒక ఫంక్షన్ కి వెళ్ళింది. అక్కడ ఒక ఆమె మిల్లి దగ్గరికి వచ్చి ఇదిగో చాక్లెట్ అని ఇచ్చింది. ఇచ్చి నువ్వు చాలా క్లవర్ అంట కదా, మీ డాడీ బర్త్డే చెప్పు అనింది. అనగానే మిల్లి వెంటనే మా డాడీ బర్త్డే అని చెప్పేసింది. తర్వాత మీ మమ్మీ బర్త్డే చెప్పు అంటే మమ్మీ బర్త్డే చెప్పింది. తర్వాత తమ్ముడి బర్త్డే, తన బర్త్డే కూడా చెప్పేసింది. అంతేకాకుండా డాడీ ఫోన్ నెంబర్, అవ్వ ఫోన్ నెంబర్, నాన్న ఫోన్ నెంబర్, అందరి ఫోన్ నెంబర్లు ఇచ్చేసింది. ఇచ్చిన తర్వాత ఫంక్షన్ అయిపోయాక ఇంటికి వచ్చి బజ్జుకుంది. పొద్దున్న లేచేటప్పటికి అవ్వ తాత వాళ్ళు బాగా టెన్షన్ పడుతుంటే ఏంటి తాతయ్య ఏమైంది, ఎందుకు టెన్షన్ పడుతున్నారు అని అడిగింది. నాన్న ఎవరో స్కామర్ మీ డాడీ అకౌంట్ లో ఉన్న డబ్బులన్నీ కొట్టేశాడంట నాన్న. అయినా ఎట్లా కొట్టేశాడో అర్థం కావట్లేదు. మీ డాడీ నీ బర్త్డేని సీక్రెట్ కోడ్ పెట్టాడంట. ఆ డేట్ ఎలా తెలిసిందో వాళ్ళకు, మీ డాడీ ఫోన్ నెంబర్ ఎలా తెలిసిందో తెలియడం లేదు నాన్న అన్నారట. అనగానే మిల్లి పరిగెత్తుకుంటూ మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళి డాడీ డాడీ సారీ డాడీ, నిన్న ఎవరో ఒక ఆంటీ అడిగితే మన ఫోన్ నెంబర్లు మన బర్త్డేలన్నీ చెప్పేశాను డాడీ, సారీ డాడీ అని ఏడ్చేసిందంట. వెంటనే డాడీ నాన్న ఏడవకు, నేను ఆల్రెడీ 1093కి కంప్లైంట్ చేశాను. పోలీసులు ఆ స్కామర్స్ ని పట్టుకోవడానికి వెతుకుతున్నారు, నువ్వు ఏడవకు అంటూ దగ్గరికి తీసుకున్నాడు. తర్వాత పోలీసుల దగ్గర నుంచి ఫోన్ వచ్చింది ఆ స్కామర్ ని పట్టుకున్నాము అని. వెంటనే పాప కూడా డాడీతో పాటు వెళ్ళి ఆ స్కామర్ ని పోలీసులు పట్టుకోవడం చూసింది. ఆ స్కామర్ ని పట్టుకోవడమే కాదు, ఆమె వెనుక ఉన్నటువంటి పెద్ద ముఠా కూడా పట్టుకోవడం జరిగింది. దాంతో పాప చాలా సంతోషంతో డాడీ ఐఎమ్ వెరీ హ్యాపీ డాడీ, ఇంకెప్పుడు మన కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కాకుండా ఎవరైనా ఏమడిగినా కూడా చెప్పండి డాడీ, నేను జాగ్రత్తగా ఉంటాను, ఐ లవ్ యూ సో మచ్ అంటూ గట్టిగా హత్తుకుంది. కాబట్టి పిల్లలు మీకేమర్థమైంది? మీరు కూడా మిల్లిలాగే జాగ్రత్తగా ఉండండి. ఇంకెవ్వరికి, మీ కుటుంబంలో వాళ్ళకి తప్ప బయట వాళ్ళెవ్వరికి మీ ఇంటి విషయాలు కానీ, ఫోన్ నంబర్స్ కానీ, మీ బర్త్డేలు కానీ చెప్పకండి. కథ నచ్చిందా మీకు? ఆల్ ద బెస్ట్. బాయ్. గాడ్ బ్లెస్ యూ.